నమస్కారం అండి రైతులందరికీ. ఈరోజు మనం నాదెండ్ల అనే గ్రామంలో నాదెండ్ల మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాము. నమస్కారం అండి బాబు గారు. నమస్కారం అండి. మీరు వేసిన ఇత్తనం పేరండి హాస్టార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క హాస్టార్ వేస్తున్నారండి? మీరు వేసాము, పెడతానే కానీ బాగుంది, అందుకని 7 కూడా వేసాము. 3 ఎకరాలు వేసాను 7. మీరు హాస్టార్కి అట్లానే మిగిలిన తేజ వెరైటీలకి దీనికి గల వ్యత్యాసం ఏంటండి? వ్యత్యాసం అంటే దానికి దీనికి ఇది నల్లికి బొబ్బకి తట్టుకుంటుంది. కొంచెం గట్టిగా చెప్పండి అండి. నల్లికి బొబ్బ కొంచెం తట్టుకుంటుంది, ఇది తేజ అంతగా ఆగట్లా, అందుకని దాన్ని తగ్గించుకు ఈ సంవత్సరం ఎత్తం వేసాము. ఓకే. పూత విషయంలో కానీ కాపు విషయంలో కానీ ఎట్లా ఉందండి? బాగానే ఉంది. చిక్కగా ఉందా? చిక్కగానే ఉంది. ఒకసారి కాపు చూపించండి. అనే వెరైటీ ఎన్ని ఎకరాలు పడి ఉంటుందండి మన ఊర్లో? మన ఊళ్ళో బాగానే పడింది సంవత్సరం. సుమారు 200 ఎకరం పడి ఉంటుందా? ఒక 200 ఎకరం మన ఊర్లో ఈ యొక్క వెరైటీ పడింది. అంతకుముందు వేసిన వేరే రకాలకి ఇప్పుడు వేస్తున్న మన హాస్టార్కి వైరస్ తట్టుకుంటుంది ప్రజెంట్. మళ్ళీ ఈ బొబ్బకి దీనికి నల్లికి కూడా ఆగుతుంది. తేజాకి దీనికి చాలా తేడా ఉంటుంది, అందుకని దాన్ని తగ్గించి దీని మీదకి వచ్చాం. నిరుడు చూసాం కాబట్టి కొద్దిగా వేసే ఎకరం ఇది కత్తి బాగుందని 7 దీనికి వచ్చాం. వాస్తవంగా అయితే ఇది ఎంత దిగుబడి వచ్చిందండి అసలు మనకి హాస్టార్ అనేది? ఇప్పుడు రైతు ఏ రైతే కానీ ఏం చెబుతాడంటే దిగుబడి మంచిగా దిగుబడి వచ్చేది వేసుకోవాలనే ఆలోచనలో రైతు ఉంటాడు. మనకి దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి 35 నుంచి 40 క్వింటాలు వచ్చిందండి, అంత సక్రంగా ఉంటే. అంత సక్రంగా 30 నుంచి 40 వచ్చింది. ఇప్పటికి మీరు ఎన్ని కటింగ్లు కోసారు? ఇప్పుడు ఒక కటింగ్ కోసి అక్కడ 10 కాడ తెగింది. ఇప్పుడు ఇది మార్చి 5వ తారీఖు అండి. ఇప్పటికి ఒక కోత అయితే కటింగ్ చేయడం జరిగింది. ఒక కోత 10 క్వింటాలు అయింది. రెండో కోత ఎంత అవుతుందండి? ఈ కోత కూడా 10 క్వింటాల కాడికి అయింది. 10-12 క్వింటాల కాడ గావు తాగొచ్చు, అంటే 22 క్వింటాలు. తర్వాత ఇక ఉన్నది కనపడుతుంది పచ్చిగా కానీ తోట క్వాలిటీ కానీ 3 స్టెప్ ఉన్న క్వాలిటీ పడుతుందిగా. ఇది స్టెప్పుల వైజ్గా వస్తుందండి? వస్తుంది. ఫస్ట్ కటింగ్ ఒక స్టెప్, రెండో కటింగ్ ఒక స్టెప్, అట్లా పెరుగుతా కాస్తా ఉందా? కాస్తా ఉంది. మొత్తం టోటల్గా ఎంత దిగుబడి వచ్చిందని అంచనా ఉంది ఇక్కడ? 30 లోపు 30 నుంచి 40 లోపు వస్తుందని అంచనా ఉంది. రైతులు ఈ ఇత్తనాన్ని వేసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 సంవత్సరాల అనుభవం ఉంది. ఇత్తనం వేసారు, కొత్తగా వేసే రైతులు ఈ ఇత్తనం వేసుకోవాలంటే ఎందుకు ఈ ఇత్తనాన్ని ఎన్నుకోవాలని మీరు చెప్పగలుగుతారు? ఎందుకు ఎన్నుకోవాలి ఈ ఇత్తనాన్ని రైతు? ఎందుకంటే వైరస్ తట్టుకుంటుంది, తామర పురుగుకి నల్లికి తట్టుకుంటుంది, అందుకని ఇత్తనం వేసుకోవచ్చు అని మేము సాగుపడిన చెబుతున్నాం. మీ పేరండి? విశాఖ గారు. మీరు వేసారు? ఎంత వేసారండి మీరు? ఎకరం మిరపతోట ఎకరం వేసారు, లేకపోతే మిరపతోట మొత్తం ఎంత వేసారు అసలు? ఎకరమే. హాస్టార్ వేసారు. ఎట్లా ఉందండి మీకు ఈ హాస్టార్? బాగుంది. పోయిన సంవత్సరం ఏం వేసారు? పోయిన సంవత్సరం డబుల్ 2 కదా మనం వేసింది, వేరే రకాలు వేసారు. దానికి దీనికి గల వ్యత్యాసం ఏంటి? దానికి బొబ్బర తెగులు, మరి తామర పురుగు, నల్లి ఎక్కువగా ఆశించిందండి. దీనికి కొంచెం పర్వాలా బాగుంది. దీనికి బాగుంది. కాపు చిక్కదనం, దాని మీద కాపు చిక్కదనం, కాయ కొయ్యటానికి కూడా బాగా వివరంగా ఒక్కొక్క కాయ బాగా తెగుతుంది. కొమ్మలు తెక్కకుండా కోత కూడా బాగుంది. స్టెప్ వైజ్ గా పెరుగుతా ఉంది. ఓకే అశోక్ అన్న, మీకు దీని గురించి తెలుసు ఆల్రెడీ, గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎట్లా ఉందన్న మీకు ఇది? నమస్తే అండి, నేను మీ అశోక్ కుమార్, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. మాది నాదెండ్ల మండలం, గ్రామం నాదెండ్ల ఊరండి. మేము గత 3-4 సంవత్సరాల నుంచి హాస్టార్ వేస్తున్నాం. హాస్టార్ వేస్తుంటే ఒక సంవత్సరం 30 కాడకు వచ్చింది, ఒక సంవత్సరం 40 కాడకు వచ్చింది. ఈ సంవత్సరం వేసాము. వేస్తే పక్కన తేజ కంటే హాస్టారు మిగులుగా వస్తుంది. పోయిన సంవత్సరం ఒకే సేలో 1 ఎకరం మిరదోట తేజ వేసాం, 1 ఎకరం హాస్టార్ వేసాం. దీంట్లో వచ్చింది, దీంట్లో వచ్చింది. అలాగా మనం మార్కెట్లో పిచ్చి విత్తనాలు కొనుక్కొని మన రైతులు మోసపోయే కంటే హాస్టార్ ఆగ్రోసెస్ సీడ్స్ వాడిది హాస్టార్. పూత గండు పోతండి, కాడ మందం, గండు పూత కాడ మందం.
దీని మీద కానీ ఈ రసం పీల్చే తలికే ఈ పూత తట్టుకొని కాయ నిలబడుతుంది. అదే తేజ అయితే సన్న పూత అయ్యి పూత రాలిపోతుంది. దానికి దీనికి గల వ్యసం ఈ గండు పూత అయ్యేతలికే పూత నిలబడుతుంది. అందువలన నీళ్లు లేకపోయినా కానీ 20 క్వింటాలు కాసిద్దండి. వానాకాలంలో అయితే నమ్మకంగా 20 క్వింటాలు కాసిద్ది. అందుకని మనం నమ్ముకున్న ఆగ్రోసే కంపెనీ వాడి విత్తనాలు వేసుకొని పిచ్చి విత్తనాలు వేసుకొని మన రైతులందరూ మోసపోయి చాలలో పురుగుల మందులు తాగే కంటే మనం నమ్ముకున్న విత్తనం ఆగ్రోసే కంపెనీ వాడు ఆస్టార్ వేసుకొని మన రైతులను బాగుపడాలండి. నేను పేద రైతునే, నాకు ఎకరం భూమి లేదు, కౌలు వేసుకొని నేను పండించుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి ఆస్టార్ వేసిన కాడి నుంచి కొద్దిగా లాభంలోకి ఉన్నానని మార్కెట్లో నిలబడుతున్నాను. నా మాట విని ఆగ్రోసే కంపెనీ ఆస్టార్ కంపెనీ వాళ్ళని నమ్ముకొని ఆస్టార్ వేసుకోమని రైతులకి మనవి చేస్తున్నాము. ఈ సంవత్సరము మా నాదెండ్లో 3 కేజీలు దాకా పోయిందండి. ఈ విత్తనాలు 3 కేజీలు పోయినాయి. చాలా మంది వేసిన వాళ్ళందరూ మేమేయాలని అనుకుంటున్నారు. అట్లానే అన్న దీంతో పాటు మీరు కామధేను అనే వెరైటీ కూడా వేసారు. దాని గురించి కూడా ఇంకొక వీడియో చేద్దాము. కామధేను కూడా వేసాము. సరేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.